హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రవంతి కర్ణాటి వ్లాగ్స్. స్కైలైన్ లోకి వెళ్తున్నాము. అది ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. అది మామూలుగా డే ఏమి ఉండదు. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ 12 వరకు కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము, మీకు కూడా చూపిస్తాను, పదండి. కిందికి వచ్చినాము, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. నేను చెప్పాను కదా కేకే మార్ట్ అనేసి, ఇదే కేకే మార్ట్. ఇంకా 5 minutes లో బస్సు వచ్చేస్తుంది. మెట్రోకి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి స్కైలైన్కి వెళ్తాం. మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. రెండు ఉన్నాయి, ఎండ ఉంది, వర్షం రెండు పడుతున్నాయి. చూడాలి ఇంకా. వర్షం పడకుంటే బాగుంటది. తీసుకుందాం మెట్రో దగ్గర ఆర్ ఎల్స్ డైరెక్ట్ స్కైలైన్ దగ్గర కలుసుకుందాం. బోర్ కొడుతుందని అటు ఇటు తిరుగుతున్నాను. స్టాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మేము ఎక్కిన స్టాప్ నుంచి స్కైలైన్కి వెళ్ళే స్టాప్ మధ్యలో చాలా స్టాప్స్ ఉన్నాయి. అలా తిరుగుతున్నాను. ఇప్పుడే మెట్రో దిగినాము. చాలా స్టాప్స్ ఉన్నాయి, 28 స్టాప్స్ ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి చాలా దూరం ఇది. సో ఇంకా కిందకి వెళ్తే మనకి అర్థమవుతుంది ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ క్యాబ్లో వెళ్ళొచ్చా లేకుంటే బస్ ఆప్షన్స్ ఉన్నాయా, కిందకి వెళ్తే అర్థమవుతుంది. ఇంకా లోపు ఇక్కడ డ్రింక్స్ కనిపిస్తే తీసుకున్నాము. మిల్క్ టీ విత్ కాంబినేషన్ ఆఫ్ హెజల్నట్. ఇంకోటి కోకో ఫ్లేవర్ చెప్తే లేదన్నాడు. ఇంకా మ్యాంగో జ్యూస్ చెప్పాం. మ్యాంగో జ్యూస్ ఏం బాగాలేదు. ఇది హెజల్నట్ కాంబినేషన్, ఇది బాగుంది మిల్క్ టీ. ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా బస్సెస్ ఉన్నాయి. ఒకసారి చూడాలి మనకి ఏ బస్ వెళ్తుందా. ఇక్కడ 4-5 బస్సెస్ ఉన్నాయి. ఒకసారి చూస్తే మనకి ఆ లాస్ట్లో ఉండే బస్సు వెళ్తుందని అర్థమైంది. ఇంకా ఆ బస్ దగ్గరికి వెళ్తున్నాం. స్కైలైన్‌లో వచ్చేసింది. ఇంకొంచెం ముందరికెళ్తే స్టాప్ ఉంటది. అక్కడ దిగాలి ఇంకా. మనకి దూరం నుంచే రైడ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. అక్కడ చూడండి ఐ ఆఫ్ గార్డెన్స్ కనిపిస్తుంది. ఇంకా వచ్చేసాం. ఇప్పుడే దిగినాము. ముందరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒకసారి మొత్తం చూసేస్తే ఎక్కడ ఏమున్నాయని మనం డిసైడ్ అవ్వచ్చు. ఏది ఎక్కడికెళ్ళాలా, మనం ఏవి ఎక్కాలి, ఏ రైడ్స్ ఎక్కాలి అనేది. ఇప్పుడు మేము వెళ్ళే సైడ్ మొత్తం చిన్నపిల్లల వాళ్ళ రైడ్స్ ఉంటాయి. దీని పేరు ఫన్ పార్క్ అట్రాక్షన్స్. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అవన్నీ వాటర్ యాక్టివిటీస్. ఇంకా ఒకసారి ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారు రైడ్స్ పేరు, ఒకసారి చూసేద్దాం. ఫన్ పార్క్ వెళ్ళాల్సిన రైడ్స్ కానీ అక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇంకా హైట్ ఇక్కడ మెన్షన్ చేశారు. పిల్లల్ని హైట్ బట్టి రైడ్స్ అలో ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ ఐ ఆఫ్ గార్డెన్స్కి అయితే టికెట్ తీసుకున్నాం. ఇంకా ఆకలేస్తుందని కొరియన్ ఫ్రైడ్ చికెన్‌లోకి వెళ్తున్నాం. తెలీదు ఎలా ఉంటదో, చూడాలి. ఏమన్నా ఆర్డర్ చే ఇంకా వెజ్ అనుకుంటే వెజ్ ఏం లేవు ఇంకా ఆప్షన్స్. ఇంకా నాన్ వెజ్జే ఆర్డర్ చేసాం. ఇది ఫ్రైస్ అంట. అదేంటి మష్రూమ్ ఫ్రైస్ కొత్తగా ఉన్నాయి కదా. టేస్ట్ ఫస్ట్ కొత్తగా అనిపించినాయి. టేస్ట్ ఇంకా చేసే కొద్దీ బెటర్, బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే. రామెన్ చికెన్ ఫిల్లర్స్ ఆర్డర్ చేసాం. అవి ఇంకా ఇవ్వలేదు. ఇవి రెడీగా ఉన్నట్టున్నాయి. ఇవి ఫస్ట్ ఇచ్చేసినాడు. ఆర్డర్ వచ్చేసింది. చూపిస్తాను. చూడ్డానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. చూసేయండి. టేస్ట్ బాగున్నాయి. ఏమంటే క్వాంటిటీ ఎక్కువ అనిపించింది. ఇంకా తిన్నంత తినేసి ఇంకా వచ్చేసినాం. ఇక్కడ ఫన్ పార్క్ రైడ్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, నైట్ లైట్స్ వేసింటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయంటే అంత బాగున్నాయి. నైట్ వ్యూ. ఇంకా ఇవైతే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకైతే బాగా నచ్చుతాయి రైడ్స్ అన్నీ.
స్టార్ట్ చేయలేదు కదా రైడ్స్. అదే ఈ రైడ్కి వెళ్తున్నాము ఐ ఆఫ్ గార్డెన్స్కి. చాలా పైకి తీసుకెళ్తాది. వ్యూ అంతా చాలా బాగా అనిపిస్తుంది పైనుంచి కింద యాక్టివిటీస్ అన్ని. ఇప్పుడే ఎక్కేసాము, ఎక్కేసి కూర్చున్నాం. ఇంక లోపలైతే చాలా కూల్గా ఉంది. పైన ఏసీ పెట్టారు, కొంచెమే స్పేస్ కదా, బాక్స్ టైప్, అందుకు చాలా కూల్గా ఉంది లోపల. ఇంకా పైనుంచి చూస్తే కింద మొత్తం రైడ్స్ కనిపిస్తున్నాయి. అర్షిత్ ఫుల్ భయపడుతున్నాడు, హైట్స్ అంటే నాకు చాలా భయం, నాకేం లేదు. ఇంకా పైనుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను, పైనుంచి కింద ఎలా కనిపిస్తుందో ఒకసారి మొత్తం చూడండి. పక్కన కనిపించే రైడ్ చూడండి ఎలా ఉందో, బైక్ పెట్టి మధ్యలో ఇంకా సైడ్ అన్ని కూడా బైక్స్ లాగానే, బైక్లో కూర్చున్నట్టు కూర్చోవాలి, ఇంకా పైకి కిందకి. అమ్మ ఫుల్ కళ్ళు తిరుగుతాయి అదైతే. అవుతుంది చూడండి అసలు ఎంత ఎండ ఉందో. ఇంకా మనం స్కైలైన్కి వెళ్తున్నాము, ఇక్కడ టికెట్ తీసుకోవాలి, లైన్ చాలానే ఉంది. ఈ రైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అడుగుతుంది మీరు ఎంతమంది అంటే 2 అని చెప్పాము. బట్ ఒకసారి మనం 4 మెంబర్స్ వెళ్ళొచ్చు, కానీ మేము 2ఏ కదా, అదే చెప్పాం తనకి. ఇక్కడ 7:30 అయినా అసలు సన్సెట్టే అవ్వదు, చాలా లేట్గా అవుతుంది. ఇక్కడ చూడండి అన్ని కంట్రీస్ డిస్టెన్స్ రాశారు, కిలోమీటర్స్, ఎటు సైడ్ వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అనేది. ఈ రైడ్కి హెల్మెట్స్ ఇక్కడ ఉంటాయి, మనమే పెట్టేసుకొని రైడ్కి స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ ముందర టికెట్ స్కాన్ చేసేసుకొని ముందరికి వెళ్ళిపోవాలి. వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయాం, చూడాలి, లైన్ ఉంది, ఎలా ఉంటుందో రైడ్. ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ చేయడానికి. అక్కడ చూడండి నేను కొన్ని చూపిస్తాను, ముందర వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనం రెడీగా నిల్చొని ఉండాలి, మన టర్న్ వచ్చినప్పుడు అక్కడ నిల్చొని ఉంటే అది వెనకాల వచ్చేస్తుంది, మనం అప్పుడే కూర్చోవాలి. అది మాత్రం అంటే మన కోసం స్టాప్ చెయ్యరు దాన్ని ఎక్కడానికి. వావ్, చాలా బాగుంది. రైడ్ స్టార్ట్ అయిపోయింది, పైకి వెళ్ళిపోతున్నాం. లైట్స్ కూడా ఇప్పుడే ఆన్ చేస్తారండి. ఇక్కడ నుంచి చూడండి అక్కడ జైంట్ వీల్ కూడా కనిపిస్తుంది. పైకి వెళ్ళిపోతున్నాం. పైనుంచి కిందకి చూస్తే వ్యూ మాకు ఎలా కనిపిస్తుందో మీకు ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేయండి. లైవ్‌గా అయితే ఈ నైట్ వ్యూలో లైట్స్ ఆన్ చేయడం చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. హైట్‌కెళ్ళిపోతాం కదా పైకి, ఒకసారి పైనుంచి
సూపర్‌గుంది ఫీలయితే. ఇప్పుడు పైకొచ్చేసినాం గదా! నెక్స్ట్ కిందకెళ్ళనీకి వేరే రూటుంది. గోకార్ట్ ఉంటది గదా! ఆ గోకార్ట్‌లో ఎళ్ళాలి. ఒకసారి మీకు చూపిస్తాను. ఆ గోకార్ట్‌లో మనకి లైవ్ వీడియో ఉండదు. ఎవరు అక్కడ అవైలబిలిటీలో లేదు. అక్కడ కెమెరాస్‌లో క్యాప్చర్ చేస్తారు కొంచెం లిటిల్ బిట్. అందుకు నేను శాంపుల్‌గా వీడియో చూపిస్తాను ఎలా ఉంటదో చూడండొకసారి. ఇప్పుడే ఆ రైడ్ దిగేసి ఇంకా గోకార్ట్‌కెళ్తున్నాం. ఆ లోపు ఇక్కడ వ్యూ చూస్తే చాలా బావుందనేసి క్యాప్చర్ చేసేసాం. ఇంకా గోకార్ట్ రైడ్‌కి స్టార్ట్ అయిపోతున్నాం. గోకార్ట్ రైడ్ అయిపోయింది. కిందికొచ్చేసినాం. రైడ్ మాత్రం చాలా బావుంది. నైట్ వ్యూ ఈ కలర్‌ఫుల్ లైట్స్‌తో చాలా బావుందనేసి కొన్ని వీడియోస్ అండ్ ఫోటోస్ తీసేసుకున్నాం. ఇంత బావుంటే ఎందుకు తీసుకోము చెప్పండి అసలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలా మా డేని ఫన్ పార్క్, స్కై లైన్ అండ్ గో కార్టింగ్ ఈ రైడ్స్ అన్నిటితో చాలా బాగా స్పెండ్ చేసాం. కొత్తగా చాలా బాగా అనిపించింది. వర్త్‌ఫుల్ అనిపించింది.